బిగ్ బాస్ సీజన్ 9లో ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఊహించడం చాలా కష్టంగానే ఉంది. ఇక ఆ విషయం పక్కన పెడితే 'స్టార్ మా' నుంచి తాజాగా ఒక ప్రోమో అయితే రిలీజ్ అయింది. ఆ ప్రోమోని ఒక్కసారిగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో 7వ వారానికి సంబంధించిన కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అయితే జరుగుతుంది. ఈ టాస్క్‌లో భాగంగా బిగ్ బాస్ ముందే చెప్పాడు. ఎవడి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే వాళ్ళే చివరికి కెప్టెన్సీ కంటెండర్‌గా నిలుస్తారని. ఇక ఇందులో భాగంగా తనుజ ఒక స్ట్రాటజీ వాడి సంజన డబ్బుల్ని తీసేశారనే చెప్పాలి. అయితే తనుజ ఏం చేసింది, హౌస్‌లో ఉన్న దివ్యకి, అలాగే సుమన్ శెట్టి వీళ్ళు ముగ్గురు పని చేసుకున్నారు. అయితే ఇక్కడ బిగ్ బాస్ దొంగతనం చేయొద్దు అంటూ చెప్పలేదు. ఇక ఇందులో భాగంగానే తనుజ ఆ లాజిక్ ఆలోచించి సంజనని బాగా ఎంటర్‌టైన్‌మెంట్ చేసి మొత్తానికి సంజన దగ్గర ఉన్న రూ. 10,000 తీసేసుకుంది తనుజ. అయితే తనుజ, దివ్య, సుమన్ శెట్టికి కూడా పనిచేసింది. ఇంకా ఇందులో భాగంగానే రీతు తనుజ దగ్గరికి వచ్చి, "నువ్వు నాకెందుకు డబ్బులివ్వలేదు? వాళ్ళిద్దరికీ ఎందుకు ఇచ్చావు?" అంటూ చాలా పెద్ద గొడవ పెట్టింది రీతు. అయితే తనుజ అయినా తక్కువ ఊరుకుంటదా? ఇంకా అసలు ఉండదు. ఇచ్చి పడేస్తూ ఉంటది. "అదేంటి? ఇది నా గేము స్ట్రాటజీ. నాకు నచ్చిన వాళ్ళకి నేను డబ్బులు ఇచ్చుకుంటాను. నువ్వు డెమన్ పవన్ దగ్గర తీసుకుంటావు. అలాగే నీకు నచ్చిన వాళ్ళు నీకు ఇస్తున్నప్పుడు నువ్వు నాకు దగ్గర తీసుకొచ్చి ఇలా ఇచ్చావా? లేకపోతే నేనేమన్నా నిన్ను అడిగానా?" అంటూ తనుజ కూడా ఇచ్చుకుందనే చెప్పాలి. అయితే రీతు అంది, "అంటే నువ్వు సింపతి గేమ్ ఆడుతున్నావా అన్నమాట." అంటే తనుజ, "హేయ్! నువ్వు ఒక దాన్ని ఉండిపోయావు అనుకుంటున్నావా? సింపతి గేమో లేకపోతే తొక్కలో గేమో ఏ గేమ్ అన్నా ఆడుకో. ఈ రోజు నుంచి తనుజ గేమ్ ఇలాగే ఉంటుంది. నా గేమ్ చూసినోళ్ళందరికీ కూడా మీ అందరికీ చుక్కలు చూపిస్తానంటూ తనుజ ప్రోమోలో అయితే మంగమ్మ శబ్దం చెప్తుందని చెప్పాలి. మొత్తానికి తనుజ దగ్గర ఇప్పటివరకు రూ. 2,000 అయితే ఉన్నాయి. రూ. 2,000 ఉండటంలో తనుజ కెప్టెన్సీ కంటెండర్‌గా ఎంపికైంది. మరి మీరేమంటారనేది తనుజ కెప్టెన్సీ కంటెండర్‌గా ఎంపికైన దానిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.